నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చేతులు గడప దాటకుండానే మాటలు కోటలు దాటించే కోతల రాయిళ్లు అంటూ వర్దెల్లి మురళి సాక్షిలో జగన్ అవలక్షణాన్ని చంద్రబాబుకు అంటకట్టే కుతంత్రపు రాత రాశారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేశారు. ఇసుక మాఫియాకు అన్నమయ్య డ్యాంను గల్లంతు చేశారు. రాయలసీమ లిఫ్ట్ పేరుతో జలజగడం సృష్టించి కృష్ణా, తుంగభద్ర, గోదావరి నదులపై రాష్ట్ర హక్కుల్ని కేంద్రానికి దారాదత్తం చేశారు. రివర్స్ టెండర్ పేరుతో పోలవరం నిర్మాణాన్ని 15 నెలలు ఆలస్యం చేయటం వల్ల వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. 2021కి పోలవరం పూర్తి చేస్తామన్న జగన్ మాటలు కోటలు దాటాయి, కానీ ఆచరణ గడప దాటలేదు. పట్టిసీమను ఒట్టిసీమ అని జగన్ ముఠా ఎగతాళి చేసింది. రికార్డు సమయంలో పట్టిసీమను చంద్రబాబు పూర్తి చేయటం వల్ల 50,000 కోట్ల విలువైన పంట దిగుబడులు వచ్చాయి. రాయలసీమకు పట్టిసీమ వల్ల నీటి లభ్యత పెరిగింది. విజన్ 2020ని 420 అని జగన్ తండ్రి ముఠా నిందా ప్రచారం చేసింది. విజన్ 2020 నేడు నిజమై సైబరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలోని 294 నియోజకవర్గాల్లోని రైతుల బిడ్డలకు, కూలీల బిడ్డలకు 30 లక్షల మంది ఉద్యోగాలు, ఉపాధి కల్పించింది. తెలుగు గంగపై దుష్ప్రచారం చేశారు. ఎన్టీఆర్ పై దాడికి ప్రయత్నించారు. నేడు తెలుగు గంగే రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు వరప్రసాదమై నిలిచింది. రేపు పోలవరం నదుల అనుసంధానం నిజం కాబోతుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ లో పేర్కొన్న నదుల అనుసంధానంలో భాగంగా జలహారతి కూడా నిజమై కృష్ణా, గోదావరి జలాలు రాష్ట్రమంతటా గలగలా పారి కరువు రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. భవిష్యత్తును చూడలేని కబోదులు విజన్ ను ఎగతాళి చేసి సునికానందం పొందుతారు లేదా విధ్వంస రచన చేస్తారు. జగన్ రూపకల్పన చేసిన గోదావరి, బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబు కాపీ కొట్టారని మరో అబద్ధం సాక్షిలో రాశారు. గోదావరి, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ అనుసంధానం కోసం చంద్రబాబు 2019లోనే వైకుంఠపురం దగ్గర శంకుస్థాపన చేసిన దృశ్యాన్ని రాష్ట్రమంతా చూసింది. ఈ చంద్రబాబు స్కీమ్ ను కాపీ కొట్టింది జగనే. కాపీ కొట్టే అలవాటు జగన్ది కాగా చంద్రబాబు సృష్టికర్తగా రుజువే ఉన్నారు. పోలవరం 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే కుడి కాల్వ ఆయకట్టుకే సరిపోని నీటిని బనకచెర్లకు తాడించడం ఎలా సాధ్యమంటూ వర్దెల్లి మురళి మరో కుతర్కం లేవదీశారు. 41.15కు పరిమితం చేసే ఆలోచన జగన్దే గాని చంద్రబాబుది కాదు. చంద్రబాబు 2014-19లో పోలవరం ఎత్తు 45.72 మీటర్లకు 55,000 కోట్ల అంచనాతో కేంద్ర ప్రభుత్వ టెక్నికల్ అడ్వైజరీ కౌన్సిల్ ఆమోదం సాధించారు. నేడు కూడా 45.72 మీటర్ల మేర నిర్మించడమే కూటమి ప్రభుత్వ కృతనిశ్చయమని స్పష్టం చేయడమైంది. అయినా మురళి అలవాటుగా 41.15 మీటర్లేనని అబద్ధాలు రాశారు. మురళి తెలంగాణ వాసి కనుక పోలవరం ఎత్తు 45.72 మీటర్లు ఉండకూడదని కోరుకుంటున్నట్టున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ఎత్తు 45.72 మీటర్లు నిర్మించి నదుల అనుసంధానం చేస్తుంది. గోదావరి జలాలు బొల్లాపల్లి రిజర్వాయర్ కు తరలించి దాని నుంచి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ కు అనుసంధానిస్తుంది. పెన్నా నదికి తాళిస్తుంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేస్తుంది. పురుషోత్తమపట్నం, ఉత్తరాంధ్ర, సుజలా స్రవంతి పూర్తి చేసి ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేస్తుంది. రోడ్ల నిర్మాణాలను ప్రైవేటు వారికి అప్పచెప్పిన విధంగానే ఈ ప్రాజెక్టును కూడా ప్రైవేటు వారికి 10 ఏళ్ల పాటు రుసుము వసూలుకు ఇస్తారనే విధంగా రాశారు. గతంలో జాతీయ రహదారుల నిర్మాణంలో కూడా ఇలాగే ప్రజలను రెచ్చగొట్టారు. ఈ రోజు జాతీయ రహదారుల్లో ట్రాక్టర్లు, ఆటోలు, 2 వీలర్లకు టోల్ వసూలు చేయటం లేదు. కార్లు, భారీ వాహనదారులు కూడా ఈ రహదారులపై చక్కగా ప్రయాణం చేయగలుగుతున్నారు. సమయం ఆదా అవుతుంది. కుదుపులు లేవు. వాహనాల రిపేర్ల ఖర్చు, డీజిల్, పెట్రోల్ ఖర్చు ఆదా అవుతుంది. ప్రతి నూతన స్కీమ్ పై రాజకీయ స్వార్థం కోసం అబద్ధాలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టడం పనిపెట్టుకుంది అవినీతి సాక్షి మీడియా. P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలన సంకల్పంపై కూడా విషపు రాతలు రాశారు. చంద్రబాబు డ్వాక్రా వ్యవస్థను పెంచి పోషించి 1 కోటి మంది మహిళలని పేదరికం నుంచి విముక్తి చేశారు. విజన్ 2020 ద్వారా సైబరాబాద్ ను సృష్టించి 30 లక్షల మంది పేద బిడ్డల్ని పెద్ద జీతాలు పొందేవారిగా అభివృద్ధి చేశారు. కూలీల బిడ్డలు కూడా ఈ రోజు వివిధ దేశాలలో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు అంటే అది చంద్రబాబు కృషి మూలంగానే. అమరావతిలో ఎస్సీ, బీసీ, ఎస్టీలు పెద్ద ఎత్తున లబ్ధి పొందారు. P4 విధానం ద్వారా 2047 నాటికి పేదరిక నిర్మూలన జరగనుంది. జగన్ పాలనలో మద్యం రేట్లు పెంచి పేదల బిడ్డలు తినాల్సిన వారి తండ్రి సంపాదనను 2 లక్షల కోట్లు జగన్ ప్రభుత్వం కొల్లగొట్టింది. నాసిరకం మద్యం వల్ల 35 లక్షల మంది పేదలు ఆరోగ్యం చెడి, వారి సంపాదన చెడి, పేదలు నిరుపేదలయ్యారు. లక్షలాది ఎకరాలు పేదల అసైన్మెంట్ భూములు కబ్జా చేశారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, రేషన్ బియ్యం, గంజాయి మాఫియా ద్వారా పేదల సంపాదన కొల్లగొట్టింది జగన్ ముఠానే.